మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ గారు ఈ కడెం ప్రాజెక్ట్ని విజిట్ చేయడం అయితే జరిగింది. అక్కడ అధికారులతో కడెం ప్రాజెక్టు పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవడం అయితే జరిగింది. అంటే మొత్తం నీటి మట్టం ఎంత ఉంటుంది, ఒకవేళ పూర్తిగా నిండితే త్వరగా గేట్లు ఎత్తివేయాలని, దాంతోపాటు కిందనున్న ప్రజలకు ముందుగానే హెచ్చరికలు జారీ చేయాలని, దాని ద్వారా ఎటువంటి నష్టం జరగకుండా చూడాలని ఈ సందర్భంగా కలెక్టర్ మేడం గారు అధికారులకు అయితే తెలియజేయడం అయితే జరిగింది. దాంతోపాటు సందర్శకులకు, దాంతోపాటు పశువుల కాపర్లకైతేనేమి, దాంతోపాటు చేపలు పట్టేవారిని ఇక్కడ దూరం ఉంచాలని ఈ సందర్భంగా అధికారులకు చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా ప్రాజెక్టు విషయంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా కలెక్టర్ మేడం చెప్పడం అయితే జరిగింది. వాతావరణ శాఖ వారు రానున్న 3 రోజుల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పడంతో ఈ సందర్భంగా ముందుగానే ముందస్తు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ మేడం గారు అధికారులు అయితే చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులు, ఆ కడెం ప్రాజెక్టు సంబంధించిన అధికారులు ఎల్లవేళలా అప్రమత్తతో ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా వారికి తెలియజేయడం అయితే జరిగింది. ఈ సందర్భంగా ప్రాజెక్టు పవర్హౌస్లోని ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను అయితే ఇక్కడ పరిశీలించడం అయితే జరిగింది. దాంతోపాటు సీసీ కెమెరాలను పరిశీలించే వ్యక్తి ఎప్పుడు అందుబాటులో ఉండాలని, దీని ద్వారా ఎవరైనా ప్రాజెక్టు దగ్గరికి వస్తూ ఉంటే ముందుగానే హెచ్చరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా ఖచ్చితంగా 24 గంటలు అక్కడ ఒక వ్యక్తి అందుబాటులో ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కలెక్టర్ మేడం గారు తెలియజేయడం అయితే జరిగింది. ఈ కడెం ప్రాజెక్టు సందర్శనకు కలెక్టర్ మేడం గారితో పాటు నిర్మల్ జిల్లా ఎస్పీ గారు, దాంతోపాటు అడిషనల్ కలెక్టర్ గారు, దాంతోపాటు ఏఎస్పీ గారు, మిగతా డిఎఫ్ఓ గారు, నిర్మల్ జిల్లా డిఎఫ్ఓ గారు, మిగతా అధికారులందరూ పాల్గొనడం అయితే జరిగింది. ఒకవేళ ప్రాజెక్టు గేట్లు ఎత్తవలసి వస్తే ముందుగా దిగువ ఉన్న ప్రాంతాలను వెంటనే ఖాళీ చేయించాలని, ఎందుకంటే దాని కింద చాలా గ్రామాలు అయితే ఉన్నాయి. వారికి ముందుగానే సమాచారం అందించి వాళ్ళని వెంటనే ఖాళీ చేయించాలని, ఈ సందర్భంగా ముఖ్యంగా సైరన్ కూడా యూజ్ చేయాలని, దాంతోపాటు ప్రతి గ్రామాన్న ఈ సైరన్ యూజ్ చేస్తూ వాళ్ళందరినీ ముందుగానే హెచ్చరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ మేడం గారు చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం అయితే జరిగింది.